ఇప్పటిదాకా రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే యుద్ధ విమానాలను, మిస్సైల్స్‌ను వాటిని అడ్డుకోవడానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్ మీద కాన్సంట్రేట్ చేసేవాడు. ఇప్పుడు వాటిని దాటి వచ్చేటటువంటి డ్రోన్‌లు సమస్య అవుతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో అతి పెద్ద ఆయుధాలను ధ్వంసం చేసేటటువంటి డ్రోన్స్‌ని కంట్రోల్ చేయడానికి యాంటీ డ్రోన్ టెక్నాలజీ అవసరమైంది. రష్యాతో దెబ్బలు తిన్నటువంటి ఉక్రెయిన్ తయారు చేసుకున్నటువంటి ఆయుధాన్ని గల్ఫ్ దేశాలు వాడుతున్నాయి. ఆ యాంటీ డ్రోన్ సిస్టమ్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన దేశంలో జాంబీ డ్రోన్స్ రెడీ అవుతున్నాయి. ఇది మన హైదరాబాద్‌లోనే రెడీ అవుతున్నాయి. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ కంపెనీ జాంబీ అనే కొత్త డ్రోన్‌ని అభివృద్ధి చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ ఫ్యూజ్ లాగా చిన్నగా ఉంటదట. వేగంగా ఎగురుతుందట. ఒక ఇంటర్సెప్టర్ డ్రోన్ అంట. శత్రు దేశాలు లేదా ఉగ్రవాదులు పంపే డ్రోన్లు లేదా డ్రోన్ సమూహాన్ని గుర్తించి వాటిని ఎయిర్‌లోనే ఢీకొట్టి నాశనం చేయడం అన్నది ఈ జాంబీ స్పెషాలిటీ. సాధారణంగా డ్రోన్లను జామ్ చేసి ఆపడం సాధ్యం కాకపోతే ఈ జాంబీ ఆటోమేటిక్‌గా వెళ్ళి వాటిని భౌతికంగా ఢీకొట్టి కినెటిక్ ఇంటర్సెప్షన్ ద్వారా నాశనం చేస్తుంది. ఇది ఇంద్రజాల్ కంపెనీ వాళ్ళ మల్టీ లేయర్ యాంటీ డ్రోన్ సిస్టమ్‌లో చివరి మరియు శక్తివంతమైన రక్షణ లేయర్‌గా పనిచేస్తుంది. భారత సైన్యం మరియు ముఖ్యమైన స్థావరాల రక్షణకి ఇట్లాంటి సాంకేతికతలు చాలా ఉపయోగపడేటటువంటి అవకాశం అయితే ఉంది.